త్రినాథ్ కటారి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇట్లు మీ యదవ. ఏళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. సంజీవిని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్ళారి శంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాహితీ అవంచ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్ గ్లిమ్స్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సినిమా ఫస్ట్ డైరెక్టర్ త్రినాథ్ గారు వచ్చి నాకు కథ చెప్పారు. కథ చెప్పి నా పాత్ర అంతా చెప్తున్నప్పుడు ఆయన ప్రతి క్యారెక్టర్ కూడా యాక్ట్ చేసి చూపిస్తూ చెప్తున్నారు. ఆయన ప్రతి పాత్ర మీద ప్రతి క్యారెక్టర్ మీద ఇంత మంచి పట్టు ఉంది అని నేను అనుకుంటున్నాను. కథ అంతా అయిపోయాక ఎవరండి హీరో అని అడిగాను. నేనే అన్నారు. నిజంగా నేను ఆయన కథ చెప్తున్నప్పుడు నేను నిజంగా నా మనసులో అనుకున్నానండి, ఇంత పట్టుంది ఈయనకి యాక్టింగ్ మీద, ఇదంతా అసలు ఈయనే చేస్తే బాగుంటుంది, హీరో క్యారెక్టర్ ఈయనే చేస్తే బాగుంటుంది అని నా మనసులో అనుకుంటున్నాను. అదే ఆయన చెప్పారు. అంటే ఇదేదో లేకపోతే చేసిన ఇది కాదండి. ఆయన 100% టాలెంటెడ్ రైటర్గా కానీ, డైరెక్టర్గా కానీ, యాక్టర్గా కూడా. రేపు మీరు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఆయన అందరి చేత, ప్రతి క్యారెక్టర్ చేత, ప్రతి చిన్న డైలాగ్ కూడా నాకు ఇలా కావాలి, ఇలా కావాలి అని చెప్పి ఆయన చెప్పి చేయించుకున్న విధానం మాత్రం నాకు చాలా అద్భుతంగా అనిపించిందండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే మీరు టైటిల్ చూసారు కదా, ఇట్లు మీ యదవ. డోంట్ జడ్జ్ ద బుక్ బై ఇట్స్ కవర్ అండి. పేరు అలా ఉన్న స్టోరీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇట్ హాస్ మెనీ ఎమోషన్స్, చాలా మంచి ఎమోషన్స్ ఉంటాయి. లవ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, లాఫ్టర్ ఉంటుంది, ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో ఎక్కడో అక్కడ ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు ఈ మూవీతో, అదైతే నేను గ్యారంటీగా చెప్తాను. అండ్ నేను ఈ మూవీని పర్సనల్గా ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే నా క్యారెక్టర్ చాలా 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 ఇన్నోసెంట్, క్యూట్ అండ్ ఇంకా మంచి క్యారెక్టర్. ఇంకా అందరూ ఎంజాయ్ చేస్తారు. అమ్మాయిని చూస్తే బాగా అనిపిస్తుంది. గర్ల్ నెక్స్ట్ డోర్ చూస్తే ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అమ్మాయి కూడా. అండ్ అలాంటి క్యారెక్టర్ డే టు డే, యూనో, స్క్రిప్ట్ టు స్క్రిప్ట్, డైలాగ్ టు డైలాగ్ మా త్రినాథ్ గారు చాలా ఈజీగా చెప్పారు. అందుకే మా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అంతే ఈజీగా మేము పర్ఫామ్ చేయగలము. థ్యాంక్స్ టు త్రినాథ్ గారు, మీ వల్లే యూనో ఇంత మంచి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ చేసాం మేమందరం కలిసి. ఏంటి కరెక్ట్ అయినా ఈ టైటిల్ అని అడిగాను, లేదండి 100% అన్నారు. తర్వాత నాకు ఒకసారి సినిమా చూపించారు, చూసినప్పుడు లేదు ఈ టైటిల్ 100% ఈ కథకి సెట్ అవుతుంది అనుకున్నాను. సో చిన్నప్పుడు వెధవ అంటే 1000 ఏళ్ళు ధనంతో వర్ధిల్లు అనేవారు. సో అలానే ఈ సినిమాకి బోల్డ్ అంత డబ్బు రావాలని కోరుకుంటున్నానండి శంకర్ గారు. సో ఈ సినిమా ఎవరి గురించి ఆడకపోయినా శంకర్ గారి గురించి అయితే ఆడాలి. ఎందుకంటే ఆయన ఒక ప్యాషన్తో వచ్చి ఒక కొత్త ఆయన్ని నమ్మి ఆయనే డైరెక్టర్, రైటర్ అండ్ హీరో అనే ఒక కాన్ఫిడెన్స్ ఒక ప్రొడ్యూసర్కి ఇవ్వడం, అండ్ ఆ కాన్ఫిడెన్స్ మీద ఈయన ఈరోజు ఈ సినిమా బ్యూటిఫుల్గా ఫినిష్ చేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఒక మంచి అవుట్పుట్ అయితే బయటికి తీసుకొచ్చారు. ఐ హోప్ దిస్ ఫిల్మ్ వర్క్స్ వెల్ విత్ ఆల్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్. అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అండ్ త్రినాథ్ గారి గురించి చెప్పాలంటే నేను చేసిన నా ప్రీవియస్ ఫిల్మ్స్ అన్నట్లు కూడా త్రినాథ్ గారు యాక్ట్ చేశారు. ఈజ్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ ఒక మంచి పెర్ఫార్మర్ కూడా. అదేవిధంగా ఈ సినిమాలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన డైలాగ్ డెలివరీ కానీ అన్నీ చూస్తే డెఫినెట్లీ త్రినాథ్ గారు ఇంకా ఇంకా ఒక మంచి, ఇట్స్ నాట్ హీరో మెటీరియల్ లేకపోతే ఇంకోటి అని కాదు, ఆయన డెఫినెట్లీ ఒక మంచి పొజిషన్కి వెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లిటరల్గా చూశాను. కనీసం ఒక 300 మందికి ఆ చెప్పిన కథే చెప్తూనే ఉన్నాడు మనిషి. అసలు ఆగకుండా, అంటే అంత ప్యాషన్ ఉంటే తప్ప, అంత ఇంట్రెస్ట్ ఉంటే తప్ప నో వన్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ డూయింగ్ సచ్ ఎ ప్రాజెక్ట్ అనమాట. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఒకవైపు కెమెరా ముందు ఉండాలి, కెమెరా వెనక ఉండాలి. యాజ్ ఎ డైరెక్టర్ కెమెరా ముందు యాజ్ ఎన్ యాక్టర్ ఉండాలి. రెండు కలిసి చేయడం చాలా కష్టం. అది నేను చేశాను కాబట్టి నాకు తెలుసు అది ఎంత కష్టం అనేది. బట్ ఫస్ట్ సినిమాకి చేయడం ఇంకా కష్టం. అండ్ దట్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. రీరికార్డింగ్ చేస్తున్నప్పుడు ఐ కుడ్ సీ అన్ యాక్టర్ ఇన్ హిమ్. ఎట్ ది సేమ్ టైం ఒక డైరెక్టర్ ఫస్ట్ సినిమా చేస్తాడనే ఫీలింగ్ ఎక్కడా రాలేదు నాకు. తను కథ నెరేట్ చేస్తున్నప్పుడు ఏదైతే ఉందో అదంతా కూడా తను స్క్రీన్ మీద కనిపించింది నాకు.
అండ్ ఐ విష్ హిమ్ ఎ వెరీ వెరీ బిగ్ ఫ్యూచర్, గ్రేట్ ఫ్యూచర్, కమింగ్ అప్ విత్ మెనీ గుడ్ ఫిల్మ్స్, గ్రేట్ ఫిల్మ్స్. ఆల్ ది బెస్ట్ నీకు త్రినాథ్. అండ్ ఫైనల్గా అందరూ నన్ను మ్యూజిక్ గురించి చాలా అడుగుతున్నారు, బట్ ఈ 3 రోజుల్లో చాలా జరిగింది నాకు. జస్ట్ డే బిఫోర్ ఎస్టర్డే ఐ వాజ్ ఇన్ వైజాగ్లో ఒక చాలా పెద్ద లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేసి, నిన్న బెంగళూరులో ఒక బిగ్గెస్ట్ మ్యూజికల్కి ప్రెస్ మీట్ చేసుకుని ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ చేస్తున్నా. ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ మెనీ థింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ ప్లేస్. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రాజెక్ట్ ఏంటి అనేది మాత్రం తొందరలో అనౌన్స్ చేస్తా. దట్ ఈస్ మా సాహితీ గారు తెలుగు అమ్మాయి, 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను నేను. ఎందుకంటే చాలామంది ఫ్రెండ్స్తో నేను అడుగుతుండేవాడిని, తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు తమిళ నుంచి, బాంబే నుంచి, ఢిల్లీ నుంచి తెచ్చుకుంటారు, ఫస్ట్ తెలుగు వాళ్ళని ట్రై చేయొచ్చు కదా అని. నీకు కంగారేంటమ్మా, నువ్వు వస్తావు కదా చూడు అన్నారు. అన్నప్పుడు నేను 11 మంది తెలుగు అమ్మాయిలకి కథ చెప్పాను. కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళెవరు ఈ ప్రాజెక్ట్లో చేయలేదు. అదృష్టం కొద్దీ సాహితీ గారు ఈ ప్రాజెక్ట్లో చేశారు. బంగారం. అందరూ నాకు తెలిసి సినిమా వచ్చిన తర్వాత ఆవిడ మళ్ళీ మా ప్రొడ్యూసర్ గారు కానీ మాకు కానీ దొరకరు. మాకైతే ఆ క్లారిటీ ఉంది. సో శంకర్ గారు, బళ్ళారి శంకర్ గారు, బంగారం శంకర్ గారు, గోల్డ్ బిజినెస్ అయింది. మనిషి కూడా అంత మంచి వ్యక్తి. అండ్ ఆర్పి పట్నాయక్ గారి దగ్గరికి చాలాసార్లు వెళ్ళాను, చేయనని చెప్పారు మ్యూజిక్. చేయనమ్మా, లేదండి చేయట్లేదు అంటే, రామారావు గారు ఒకసారి వినండి, కథ వినండి అన్నారు. చాలాసార్లు వెళ్ళిన తర్వాత కథ విన్న తర్వాత ఆయన చెప్పిన మొట్టమొదటి మాట, ఓహో ఓ హిట్ సినిమాకి పనిచేస్తున్నాం అనమాట అయితే అన్నారు. చాలా చాలా సంతోషించాను. సో ఎవరి పాత్రలకు వాళ్ళు హీరోలుగా చేశారు కాబట్టి ఇట్లు మీ ఎదవ అనే ఈ సినిమాలో అందరూ మంచి క్యారెక్టర్స్ చేసాం, చాలా చాలా బాగా చేసాం. అందరూ బాగా సపోర్ట్ చేశారు. ఇప్పటికీ లేట్ అయింది కాబట్టి ముగిస్తున్నాను. మీ అందరిని ఎవరిని కూడా డిస్కరేజ్ చేయను. 100%. ఇది 11 లవ్ స్టోరీస్ని సక్సెస్ఫుల్గా నిలబెట్టిన తర్వాత దాన్ని కథగా చేసిన సినిమా ఇది. ఇది చూసిన ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా సరే, అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా సరే, వాళ్ళ ఫాదర్స్ని, వాళ్ళ పేరెంట్స్ని కానీ కన్విన్స్ చేయాలి అంటే సినిమా చూడండి. 11 లవ్ స్టోరీస్ అయితే సక్సెస్ అయినాయి, మీది 12వది అవుతుంది. ఇక అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందరికీ